హలో ఫ్రెండ్స్, మిట్టపల్లి శివాని అనే 16 ఏళ్ల జూనియర్ ఇంటర్ విద్యార్థిని హన్మకొండలోని నయీం నగర్లో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ సందర్భంగా ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ చదివినప్పటి నుంచి కూడా ఇది నేను నా మనసులోంచి తీసేయలేకపోయాను. సో తప్పకుండా ఇది అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. ఎందుకో కూడా నేను చెప్తాను మీకు. ముందుగా నేను ఈ లెటర్ చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. తల్లికి రాసింది ఉత్తరం. మమ్మీ, చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను. నాలాగా అర్థం కాని చదువువద్దు, దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ చేసే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి. చెల్లా, నువ్వు కూడా మంచిగా చదువుకోవే. ఆ చదువు నాకు అర్థం అయితలే, మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటలే. నాకు మొత్తం టెన్షన్ అవుతుంది, మైండ్ పోతుంది. మీరు చెప్పిన చదువు నాతోనే అయితలే. నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే. చివరికి నాకు చావే దిక్కైంది. ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నా. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్నా. ఇక నాతోని కాదు, నేను వెళ్ళిపోతున్నా. నాకు ఇంత తక్కువ మార్కులు రావటం నేను మీరు కూడా తట్టుకోలేరు, అందుకే చనిపోతున్నా. అందరూ జాగ్రత్త, మంచిగా ఉండండి. ఈ 1 సంవత్సరం కూడా మీకోసమే చదివినా, అయినా నాతోనే అయితలే. ఎంత కష్టపడ్డా రావటం లేదు, అందరూ జాగ్రత్త. ఇలా ప్రతి సంవత్సరం ఎంతమందో జూనియర్ కాలేజ్ అనే ఒక అమానుషమైన యంత్రం కింద నలిగిపోతున్నారు. నిజం, అది ఒక యంత్రమే. ఎంసెట్ అని, నీట్ అని, జేఈ అని ఏదో ఒక పేరుతోటి పిల్లల్ని అక్కడ విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంటే ప్రతి సంవత్సరం కనీసం 100 మంది చనిపోతున్నారు ఇలాంటి కాలేజీల్లో. ఒకప్పుడు చైతన్య నారాయణ మాత్రమే ఉండేవి, ఇప్పుడు అలాంటివి చాలా తయారైనాయి. ఈ ఎస్ఆర్ కాలేజ్ కూడా సేమ్ చైతన్య నారాయణ మోడలే. ఇలాంటి కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అనటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇలాంటి కాలేజీల్లో సింహభాగం నారాయణ చైతన్యలే కాబట్టి అక్కడ చదువుకున్న పిల్లల్లో 1,30,000 మంది, నేను అతిశయోక్తి చెప్పట్లేదు, 1,31,000 మంది పిల్లలు ఈ 2 కాలేజీలని బ్యాన్ చేయాలి అని ఆన్లైన్లో ఒక పిటిషన్ కూడా నడుపుతున్నారు. 2 ఏళ్ల కింద ఇట్లా చాలామంది పిల్లలు ఇట్లా ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఆ పిటిషన్ కింద అక్కడ చదువుకున్న పిల్లలు రాసినవి చదివితే గుండె నిజంగా తరుక్కుని పోతుంది. ఆ సందర్భంగా అసలు ఈ కాలేజీల్లో ఏం జరుగుతుంది, ఈ ర్యాంకుల్ని చూపించి వాళ్ళు తల్లిదండ్రుల్ని పిల్లల్ని ఎంత మోసం చేస్తున్నారు, అసలు ఎట్లా అనేక జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ఇది డ్రామాటిక్గా మీకు అనిపించవచ్చు, బట్ నిజంగా ఛిద్రం చేస్తున్నారు. మీకు అది అర్థం కావాలంటే నేను 2 ఏళ్ల కింద చేసిన వీడియో చూడండి తప్పకుండా. నేను దీని తర్వాత లింక్ ఇస్తాను. 15 నిమిషాల వీడియో అది. పిల్లల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు ఈ వీడియో చూడండి. నిజంగా మీ పిల్లల్ని నారాయణకు కానీ చైతన్య కానీ లేదా ఈ ఎస్ఆర్ కాలేజీ ఇలాంటి చాలా కాలేజీలు ఇప్పుడు వాళ్ళని చూసి మొదలుపెట్టారు. ఇలాంటి ఏ కాలేజీలో అయినా చేర్చే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాత్రమే చేర్చండి. ఎందుకంటే వీళ్ళు మన పిల్లలు. మన పిల్లల కోసం మనం నిలబడకపోతే ప్రపంచంలో ఇంకెవ్వరూ నిలబడరు.